మరో పార్ట్ 2 వీడియోతో కందికాయల గురించి మీ ముందుకి వచ్చేసాను. ఇందులో ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. అయితే ఇది నేను బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది అని చెప్పేస్తే అది కాదు కదా. అది ఎలా తగ్గిస్తుంది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇందులో పొటాషియం ఏదైతే ఉందో ఆ మినరల్ ఇన్ పీస్ అండ్ పీస్ అది సెసోడిలేషన్ అండ్ రెడ్యూసెస్ బ్లడ్ ప్రెషర్. సెసోలిడేషన్ అంటే తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. అలాగే హైపర్ టెన్షన్ ఆలోచనలు ఈ రోజుల్లో డబ్బు గడించడం వెనకతలోనే మనం పరిగెడుతున్నాం. డబ్బు 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 అయితే మనీ ఈజ్ స్వీటర్ దెన్ హనీ, లైటర్ దెన్ సన్షైన్. కానీ అది గుడ్ మాస్టర్ అటండి, కానీ బ్యాడ్ సర్వెంట్ అటండి. కానీ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, సరేనా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఈ ఒక టెన్షన్స్ని కూడా ఇది తగ్గిస్తుందట డైలీ మన డైట్లో తీసుకుంటే. ఇదే మనకి ఎప్పుడు దొరకదు కాబట్టి ఈ కందిపప్పు రూపంలో మనం ఏదో ఒక రకంగా తీసుకుందే కూడా అవుతుంది. కందిగొండ కూడా మనం స్టోర్ చేసి ఉంచుకుంటుంటాం కదండి, అలా కూడా తినవచ్చు. ఇది ఎనీమియాకి పేరెంట్ అంట. ప్రివెంట్ పేరెంట్ అంటే చాలా పేరెంట్స్ ఎలా చూస్తారు, ఎనీమియాకి అంత బాగా తగ్గిస్తుంది. పీస్ అండ్ పీస్ ఒక మంచి సోర్స్ ఆఫ్ ఫోలేట్. ద ఎక్స్ట్రా ఆర్డినరీ క్వాలిటీ, చాలా మంచి క్వాలిటీ ఉంది ఇందులో. ఫోలేట్ అనే ఒక కెమికల్ కాంపౌండ్. ఇది మనకి ఎనిమియా నుంచి తగ్గిస్తుంది. కడుపుతో ఉన్న మనుషులు కానీ ఈ ఒక్క ఫుడ్ తింటే మన బిడ్డ ఎదుగుదలకి చాలా మంచిది, మరి నార్మల్ డెలివరీ కూడా అవుతుందంటండి. అయితే ఒక్కసారి ఒక సింగిల్ కప్ తీసుకుంటే డైట్లో అన్ని రకమైన విటమిన్స్ తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా అందుతాయండి. ఇది వెయిట్ లాస్కి కూడా పనిచేస్తుందటండి. ఎందుకంటే ఇందులో లో క్యాలరీస్ ఉంది, కొలెస్ట్రాల్ తక్కువ ఉంది, సాచురేటెడ్ ఫ్యాట్ ఉంది, మరియు హెల్దీ ఫుడ్. ఇది ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మన డైట్లో ఫైబర్ కూడా ఇందులో ఉంది కాబట్టి ఒక ఫుల్ కప్ తీసుకుంటే చాలా వరకు ఆకలిని కంట్రోల్ చేస్తుందంట. ఎంత ఎంత మంచి ఫుడ్ అటండి. ఇందులో న్యూట్రిషన్స్ ఏదైతే ఉందో అది మనిషికి స్ట్రాంగ్ చేసి ఫ్యాట్ని పెంచకుండా మంచి ఫ్యాట్ని ఉంచుతుంది. ఇది బూస్టింగ్ ఎనర్జీ కూడా పనికొస్తుందండి. ఎందుకంటే ఇది విటమిన్ B2, రిబోఫ్లావిన్ అండ్ నికోసిన్. చూసారా, B2 తక్కువ అయితే మనం రిబోఫ్లావిన్ అనే ట్యాబ్లెట్స్ వేస్తుంటాం కానీ ఎనర్జీ గురించి, బలం గురించి. కానీ అవసరం లేదండి, కందికాయలో కందిపప్పు తింటే చాలు. ఇట్ ఎన్హాన్స్ ద మెటాబాలిజం. ఇది మెటాబాలిజం రేట్ని, ఫ్యాట్ని తగ్గించి ఎనర్జీ ఇవ్వడానికి చాలా బాగా పనికొస్తుందంట. మరి ఇది ఎలాంటి క్లైమేట్ కండిషన్స్ అయినా కూడా ఆ క్లైమేట్ కండిషన్లో కష్టపడడానికి చాలా బాగా ఉపయోగిస్తుందండి. ఇది గుండె పృష్టికి, హెల్తీ హార్ట్కి కూడా చాలా బాగా పనికొస్తుందంట. ఎందుకంటే ఇందులో పొటాషియం ఉంది, ఇది లోయర్ కొలెస్ట్రాల్ ఉంది. దానివల్ల కార్డియోవాస్కులర్ సిస్టమ్ని పనిచేయడానికి చాలా బాగా పనికొస్తుందంట. అయితే హార్ట్లో బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది. ఫస్ట్ కంటెంట్లోనే చెప్పాను బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుందని. అయితే ఇవన్నిటికీ మంచిది. గుండె జబ్బుకి కూడా ఇది చాలా మంచిదండి. దాని తర్వాత 100 గ్రాములు కానీ తీసుకుంటే 343 క్యాలరీస్ వస్తుందంట. మటన్, చికెన్తో సమానం అనమాట. టోటల్ ఫ్యాట్ అవుతుంది, ఫ్యాట్ చాలా తక్కువ ఉంది, 1.5 గ్రామ్స్. సఫిస్టికేటెడ్ ఫ్యాట్ 0.3 గ్రామ్స్, కొలెస్ట్రాల్ 0, సోడియం 17 mg, పొటాషియం 1392 mg ఉందండి.
టోటల్ కార్బోహైడ్రేట్స్ తక్కువ 63 గ్రామ్స్, డైటరీ ఫైబర్ 44%, ప్రోటీన్ 22% ఉందండి, కాల్షియం కూడా ఉంది. ఇలా చెప్పుకుంటే చాలా ఉంది. దీని శాస్త్రీయ నామం అవుతుంది, ఇది క్యాబాజీ పువ్వుకు చెందిన ఒక రకమైన పంట. దీన్ని శాస్త్రీయ నామం అవుతుంది ఖజానాస్ ఖజన్. అయితే చిన్నపిల్లలకి ఇది పెడితే చాలా మంచిదండి, ఎదుగుదల చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఇందులో ఫొలెట్ అనే విటమిన్ గురించి నేను మీకు చెప్పాను, అది లేడీస్కి చాలా మంచిదంట, సరేనా? అందులో చెప్పంగా గర్భిణీ స్త్రీలకి ఇంకా మంచిది, అందుకే డాక్టర్స్ కందిపప్పు తినమని చెప్తుంటారు. ఇందులో డైటరీ ఫైబర్ ఉంది, విటమిన్ బి ఉంది, విటమిన్ సి ఉంది, ఫైబర్ ఉంది, పొటాషియం ఉంది అని నేను ఆల్రెడీ చెప్పాను. ఈ ఒక్క డైటరీ ఫైబర్ పొటాషియం ఏదైతే ఉందో అది మన రక్షక దళాలు యాంటీబాడీస్కి రక్షించి చాలా బాగా పనిచేస్తుంది. మనం ఇవ్వండి ఈ ఒక్క కందికాయల తాలూకా ఉపయోగాలు. ఐరన్ కూడా ఉంది. ఇవన్నిటిని బట్టి టోటల్గా చెప్పుకోవాలంటే ఇది చాలా మంచి ఫుడ్ అండి. ఈరోజు మీ దగ్గరికి ఒక రెసిపీతో వచ్చాను, అదవుతుంది కంది గింజల కర్రీ. ఓకే, ఇందులో నేను వేసిన పదార్థాలు చాలా ఈరోజు ఆనియన్స్ పడవు కాబట్టి చిన్న చిన్న ముక్కలు క్యాబేజీ కాడలు వేసాను, చిన్న టమాటా ముక్కలు ఫర్ కలర్ వేసాను. ఇంకోటి ఇవి ఆల్రెడీ స్ప్రౌట్నింగ్ కూడా అయిపోయావండి, అంటే ఇంకా మంచిది, ఇంకా హెల్దీ. ఒక మొక్కకి ఉన్న పెద్ద మొక్కకు ఉన్న పౌష్టిక గుణాలన్నీ ఈ ఒక్క మొలకెత్తిన కందులకి ఉంటాయి, సరేనా? ఎందులో నేను నీళ్ళకు బదులుగా పాలేసి ఉడకపెట్టాను, ఆయిల్ వాడలేదు, ఉప్పు మాత్రం వేసాను. నేను నాకు జస్ట్ అగ్నెస్ట్గా వెళ్ళాను. మొలకెత్తిన పెసలు, మొలకెత్తిన గ్రౌండ్ నట్స్ ఉన్నాయి, అందులో నేను పచ్చి చాట్ వేసుకొని తింటాను. ఇదొకటండి సామల జావా పుల్లటి పెరుగుతో తినడానికి రెడీ అండి. నా బ్రేక్ఫాస్ట్కి రెడీ. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి, ఉంటాను. తప్పులు మన్నించండి. ఆహార నియమాలు పాటించడానికి ట్రై చేయండి. మీరు ఆరోగ్యంగా ఉండండి, నేను కూడా ఆరోగ్యంగా ఉంటానని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఉంటానండి. తప్పులుంటే మన్నించండి.